హాయ్ అందరికీ. నేను మరికొన్ని విషయాలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అవి ఏంటి అంటే, మనం లాస్ట్ టైం వీడియోలో మాట్లాడుకున్నాం కదా, రిచ్ మైండ్ సెట్ వర్సెస్ పూర్ మైండ్ సెట్, హౌ దే ఆర్ థింకింగ్, ఇట్లాంటివి. అయితే ఈ రిచ్ మైండ్ సెట్ వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, మరి పూర్ మైండ్ సెట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని వాటిలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పేదవారు జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోరు. వాళ్ళు ఏం థింక్ చేస్తారు అంటే, మనకి ఏం ప్రాబ్లం రాదు, నాకేమవుతుంది, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటారు. ఏమో రేపొద్దున్న రోడ్డు మీదకి వెళ్తే ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పుడు వచ్చే ఫీవర్స్, ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ అసలు ఏమవుతుందో కూడా తెలియట్లేని సిచ్యువేషన్స్. కానీ దీన్ని ధనవంతులు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకు అంటే, ఇప్పుడు మనం మనీ సేవ్ చేసుకుంటాం. సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే కంపల్సరీ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఈవెన్ మనీ ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొనైనా సరే వెళ్తాం, కానీ ఇగ్నోర్ చేయం. ఎందుకంటే ప్రాణం చాలా ఇంపార్టెంట్, ప్రాణం చాలా విలువైంది, ఎవరు కావాలని అయితే వదులుకోరు. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మన జీవితంలో జరిగే నష్టం అయితే ఏమీ లేదు. మీరు ఎర్లీ ఏజ్లోనే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అందుకనే ధనవంతులు ముందుగానే ప్లాన్ చేసి ఎర్లీగానే ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేసుకుంటారు. ఈ పార్ట్లోనే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నేను రియల్గా అబ్జర్వ్ చేశాను. అది ఏంటి అంటే, ఇక్కడ కాబట్టి ఇద్దరు ఉన్నారనమాట, మా ఫ్రెండ్స్ రిలేటెడ్. బట్ మా ఫ్రెండ్స్ అంటే మాతో పాటు వాళ్ళు కాదు, మాకంటే కొంచెం సీనియర్స్ అనమాట. వాళ్ళ నేమ్స్ చేంజ్ చేసి నేను చెప్తాను అనమాట. వాళ్ళ పేరు ఒకళ్ళు రాము, ఒకళ్ళు సోము. వారిద్దరూ మంచి కొలీగ్స్. వాళ్ళిద్దరికీ మంచి శాలరీ ఉంది. ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, మంచి ఇన్కమ్ ఉంది. ఇందులో రాము ఏం చేశాడు అంటే, తను ఎప్పుడు రిచ్ మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఉంటాడు. సోము అనే అతను ఎప్పుడు అవసరాలు తీరినాయా, మనం ఎంజాయ్ చేసామా అన్నట్లు మాత్రమే థింక్ చేస్తూ ఉంటాడు. అయితే రాము ఏం చేశాడు అంటే, ఒకసారి ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. అదే విషయం వాళ్ళ ఫ్రెండ్కి సోముకు చెప్పగా తను ఏమన్నారు అంటే, ఇప్పుడేం అవసరం లేదు, ఇప్పుడే మనం కష్టపడుతున్నాము, ఇప్పుడే మనం ఎంజాయ్ చేయాలి, తర్వాత మనం ఉంటామో పోతామో ఎందుకు, ఎంజాయ్ చేసినంత చేసి తర్వాత మనీ అంతా ఇన్వెస్ట్ చేసుకొని ల్యాండ్ ఏదో ఒకటి తీసుకుందాం, అది ఇది అని చెప్పేసి కవర్ చేస్తాడు. 2-3 సార్లు అడిగినా కానీ సోము ఇగ్నోర్ చేస్తూ వచ్చాడు. రాము అలా ఎవరు చెప్పినా వినకుండా తన లైఫ్ రిలేటెడ్గా ప్లాన్ తీసుకొని తన ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. సోము మాత్రం తీసుకోలేదు. సో ఇద్దరు మనీ సేవ్ చేస్తారు, ఇద్దరు పర్వాలేదు, బాగానే ఉంటారు. రాము ఇట్లా ఇన్సూరెన్స్ చేస్తూ హాఫ్ ఆఫ్ ద అమౌంట్తో ఓన్లీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ పెట్టాడు. సోము కూడా కొంచెం ఎక్కువ అమౌంటే సోము అనేది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ పెట్టాడు. సరే ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా, ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా ఏమైందో తెలీదు, సడన్గా అనుకోకుండా ఆపోజిట్గా వస్తున్న ఒక వెహికల్ వీళ్ళ వెహికల్ని డాష్ ఇచ్చేసింది. ఆ యాక్సిడెంట్ అనేది చాలా పెద్దగా జరిగింది. ఇప్పుడు వాళ్ళు యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న పర్సన్ సేఫ్ సైడ్, మనీ గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీకి ఎటువంటి మనీ గురించి ప్రాబ్లం లేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ టైంలో వాళ్ళు మనకి క్యాష్లెస్ కార్డ్ ఇస్తారు. సో దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మనం ట్రీట్మెంట్ జరిపించుకోవచ్చు. కానీ సోము వాళ్ళ ఫ్యామిలీ అప్పటికప్పుడు మనీ అరేంజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ సోముకు తెలిసిన వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఎంత అంత హెల్ప్ చేసి ప్రస్తుతానికైతే మనీ ఇచ్చారు. ఎందుకు అంటే తనకి ప్రాపర్టీస్, ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇవి రాము వాళ్ళు మంచిగా కార్పొరేట్ హాస్పిటల్లో చూయించుకున్నారు, వచ్చారు. సోము కంటే రాముకే చాలా దెబ్బలు తగిలాయి, సిజేరియన్స్ కూడా చేయాల్సి వచ్చింది, సర్జరీస్ కూడా చేయాల్సి వచ్చింది. ఇతనికి చిన్న సర్జరీస్ చేయాల్సి వచ్చింది సోముకి, బట్ అమౌంట్ అనేది ఎక్కువ అయ్యింది. ఎందుకు అంటే వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. తను కార్పొరేట్ హాస్పిటల్లో చేసిన తనకున్న హెల్త్ ఇన్సూరెన్స్తో సేఫ్గా బయటపడ్డాడు. కానీ సోము అలా కాదు, తనకి ఉన్న ల్యాండ్ మొత్తం అమ్మాల్సి వచ్చింది ఈ యాక్సిడెంట్ వల్ల. ఈ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. రోడ్డు మీద ఎన్ని వెహికల్స్ ఎక్కువైపోయినాయి, కనీసం ఒక వెహికల్ ఆపితే ఎన్ని వెహికల్స్ అడ్డైపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా బయటకు వెళ్తే. ఈవెన్ ఒక వెహికల్ నుంచి మనం యాక్సిడెంట్ తప్పించుకున్న వేరే వెహికల్ ఏదైనా వచ్చి మనకి తగలచ్చు. ఈవెన్ దో నడుచుకుంటూ వెళ్తున్నా సరే చెప్పలేము, మనకి వెహికలే ఉండాల్సిన అవసరం లేదు. రాము
ఎంజాయ్ చేశాడు, ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని బయటకు వచ్చాడు. సోము ఎంజాయ్ చేశాడు, ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు, ట్రీట్మెంట్ చేసుకొని బయటకు వచ్చాడు, ఇంకా కొంచెం అప్పుతో ఉన్నాడు. రాముకి ల్యాండ్ మిగిలింది, సేఫ్గా బయటకు వచ్చాడు. ఇంకా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇన్ ఫ్యూచర్ ప్రాబ్లం జరిగినా కానీ చేతిలో ఒక సపోర్ట్ అనేది అయితే మాత్రం ఉంటుంది. కానీ సోము పరిస్థితి అలా లేదు, ఉన్నది మొత్తం అమ్మేసుకున్నాడు. నెక్స్ట్ టైం ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదన్నా తనకి కానీ తన ఫ్యామిలీకి కానీ వస్తే ఈసారి రిలేటివ్స్ కూడా డబ్బులు ఇవ్వడానికి ముందుకు రారు. ఎందుకు అంటే ఉన్న ల్యాండ్స్ మొత్తం అమ్మేశాడు. చూశారు కదండి, ఇప్పుడున్న రోజులలో జనాలైనా ఎవరైనా సరే మనకి వెనకమాల ప్రాపర్టీ ఉంటేనే మంచి అయినా మర్యాద అయినా మనీ అయినా హెల్ప్ అయినా ఏదైనా. నీకు మనీ లేకుండా నువ్వు నిలబడిన రోజు ఎవ్వరూ నీ వెంట ఉండరు. నీతో మనీ ఉన్నప్పుడు నీ వెంట ఉండేవాళ్ళు కాదు నీ నిజమైన మిత్రులు. నీవు ఏమీ లేకుండా ఒంటరిగా నిలిచినప్పుడు నీ వెనుక నిలబడేవాడే నీ నిజమైన మిత్రువైనా రిలేటివ్ అయినా ఎవరైనా. ఈ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఎగ్జాంపుల్ మీ లైఫే తీసుకోండి. మీ దగ్గర మనీ ఉన్నప్పుడు, మీరు ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు జనాలు ఎలా మీ చుట్టూ అయితే తిరిగారో అదే రకంగా మీ దగ్గర మనీ లేనప్పుడు, నువ్వు ఒక మంచి పొజిషన్లో లేనప్పుడు నీతో ఉంటారేమో చెక్ చేసుకో. 100% ఎవ్వరు ఉండరు. ఈవెన్ నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ రిలేటివ్స్ కూడా నీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. నీకు మనీ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వస్తే అది ఒక గ్రేట్గా ఫీల్ అవుతారు. నీకు మనీ లేనప్పుడు నువ్వు ఆకలితో వాళ్ళ ఇంటికి వెళ్ళినా కనీసం చట్నీతో అన్నం పెడతానికైనా కానీ వాళ్ళు ఒక బర్డెన్గా ఫీల్ అవుతారు. సో